ప్రార్థించుకుందాం. దయచేసి కళ్ళు మూసుకొనండి. మహోన్నతుడైన దేవ, మహాపరిశుద్ధుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, యుగములకు రాజువు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడవు, మాకు ఆశ్రయమైన వాడవు, జీవము కలిగిన దేవుడవు, నీకు స్తోత్రాలు. నీ నామమంతట్లో మీరు హెచ్చించి గణపరిచిన నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి. నీ సన్నిధి ప్రసన్నత మాకు తోడుగా ఉంచి ప్రభు నీ సత్యమును మాకు బయలుపరచవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ చిత్తమును మాకు బయలుపరచవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా హృదయమైన యెరూషలేము సరిహద్దుల్లో సమాధానము, ప్రాకారములలో నెమ్మది, యెరూషలేము నగర్లలో క్షేమము దయచేసి పరిపూర్ణ సౌందర్యము కలిగిన సియోనులో నుండి సియోను ఆశీర్వాదముతో మాలో ప్రతి ఒక్కరిని నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ యేసు ప్రభావం గలవాడని కొనియాడొచ్చు వేడుకొనుచున్నాను నా తండ్రి, ఆమెన్. ఇర్మియా గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. దాని కొరకు మీ బైబిల్ గ్రంథాన్ని తెరచి ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాన్ని పరిశీలన చేద్దాం. బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడై హిల్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు. ప్రభునందు ప్రియులారా, ఇర్మియా అనే మాటకు అర్థం దేవుడు గణపరుస్తాడు లేక దేవుడు స్థాపిస్తాడు అనే అర్థం. గాడ్ ఎగ్జాల్ట్స్ ఆర్ గాడ్ ఎస్టాబ్లిషెస్. ఇర్మియా గ్రంథం క్రీస్తు పూర్వం 585 నుండి 580లో రాయబడి ఉన్నది. ఇర్మియా ప్రవక్త అయినటువంటి యెషయా చనిపోయినటువంటి 60 సంవత్సరాల తర్వాత తన పరిచర్యను ప్రారంభించాడు. ఇక మనం గమనిస్తే ఇర్మియా ప్రవచన పరిచర్య దక్షిణాన ఉన్న యూదా రాజ్యానికి ఉద్దేశించి వారి చరిత్రలో చివరి 40 సంవత్సరాలు అనగా క్రీస్తు పూర్వము 626 నుండి 586లో జరిగింది. ఇక బబులోనీయులు యూదాపై దండెత్తి యెరూషలేము పట్టణాన్ని, దేవాలయాన్ని ధ్వంసం చేసే వరకు ఇతడు జీవించాడు. యూదా రాజ్యం యొక్క పతనాన్ని, వినాశనాన్ని గురించి ప్రవచించడం ఇర్మియా ఒక బాధ్యతగా తీసుకున్నాడు. కాబట్టి ఇర్మియా ప్రవక్త ఈ గ్రంథం అంతా మనం చదువుతూ పరిశీలన చేస్తూ ఉంటే చాలా దుఃఖభరితముగాను ప్రవచనాత్మకంగాను ఈ గ్రంథం మనకు కనబడుతుంది. ఇక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి వస్తే ఇర్మియా యాజకుల యొక్క కుటుంబంలో పుట్టాడు. అనాతోతు యాజకుల గ్రామము యెరూషలేమునకు 4 మైళ్ళ దూరములో ఉంది. అనాతోతులో నుండి కొండ చర్యల నుండి చూస్తే యెరూషలేము యొక్క గోడలు కనబడతాయి. అంత మాత్రమే కాకుండా ఇర్మియా తండ్రి పేరు హిల్కియా, అతడు యాజకుడు. ఇక చిన్న వయసు నుండే యాజక కుటుంబంలో పుట్టాడు గనక యాజక సంబంధమైనటువంటి సాంప్రదాయాలు, విధానాలలో అతడు పెరిగాడని మనం చెప్పుకోవచ్చు. తల్లి గర్భమందే దేవుని యొక్క చిత్తములో ప్రతిష్ఠించబడిన వాడిగాను, సున్నతి పొందిన వాడిగాను, ఇక తల్లి గర్భము నుండి బయలుపడిన తరువాత అతడు తల్లిని గూర్చే ప్రకటించడం, ప్రవచించడం ప్రారంభించాడు. ఏ విషయాలైతే ప్రకటిస్తూ ఉన్నాడో వాటిని గూర్చి విన్నటువంటి తల్లి చాలా ఆశ్చర్యపడుతూ, చాలా భయపడుతూ, ఏంటి ఇలాగా ధ్వంసము గురించి, నాశనము గురించి, పతనాన్ని గురించి ప్రకటిస్తున్నావని పలికినటువంటి పరిస్థితులు అప్పుడు జరిగి ఉంటే అతడు తను కనినటువంటి తల్లిని గూర్చి కాదు కానీ మనందరికీ తల్లి అయినటువంటి యెరూషలేమును గూర్చి ప్రవచించినటువంటి విషయాలని మనము తెలుసుకోవచ్చు. ప్రభువునందు ప్రియులారా, ఇక మనం గమనిస్తే యాజకుడు ధర్మశాస్త్రాన్ని వినిపింపక మానడు. దేవుని వాక్యాన్ని బట్టి లేవియా కాండములోని 18వ అధ్యాయములో 5వ వచన ప్రకారం మీరు నా కట్టడలను, నా విధులను ఆచరింపవలెను, వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును, నేను యెహోవాను. మన పిల్లలైనటువంటి వారికి మోరల్ వాల్యూస్, గుడ్ టీచింగ్స్, ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది సహజంగా లోకంలో జరిగేటువంటిది.
అయితే మన పిల్లలను మనం ఇచ్చేటువంటి మోరల్ వాల్యూస్ వలన, గుడ్ టీచింగ్స్ వలన, మనం అందించేటువంటి ఎడ్యుకేషన్ వలన వారు బ్రతుకుతారు అని నేను చెప్పలేను. కానీ దేవుని వాక్యాన్ని బట్టి ఈరోజు మనం మాట్లాడుకోవాల్సి వస్తే ప్రభు యొక్క ఆజ్ఞలను, కట్టడలను, విధులను అనుసరించి నడచడం వలన బ్రతుకుతారని నేను యెహోవానని ప్రభువే మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. చిన్న వయసు నుండి తన తండ్రి అభ్యసింపజేసినటువంటి విధానం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అలాగనే యాజ్ హీ బోర్న్ ఇన్ ద ప్రీస్ట్లీ సొసైటీ, మరి అక్కడ ఉన్నటువంటి యాజకుల యొక్క టీచింగ్స్, వారు నేర్చుకున్నటువంటి ధర్మశాస్త్రాన్ని బోధించడం కూడా జరిగి ఉండొచ్చు. ప్రభునందు ప్రియులారా, ప్రభువే ద్వితీయోపదేశ కాండములో నుండి 6వ అధ్యాయములో ఈ విషయాలు తెలియజేశారు కదా, తండ్రులైనటువంటి వారికి కుమారులకు నేర్పించమని. మనం చూస్తే 6వ అధ్యాయములో మొదటి నుండి నేను చదువుతుండగా పరిశీలన చేయండి. నీవు నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీయు ఆజ్ఞలన్నీయు నీ జీవిత దినములన్నిటిను గైకొనొచ్చు నీవు దీర్ఘాయుష్యవంతుడగునట్లు మీరు స్వాధీనపరచుకున్నటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు, విధులు ఇవే. కాబట్టి ఇశ్రాయేలు, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారం పాలు తేనెలు ప్రవహించు దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ధి పొందినట్లు నీవు వాటిని అనుసరించి నడుచుకొనవలెను. ప్రభునందు ప్రియులారా, ఈ వాక్యములో మనం గమనిస్తే చాలా ఆశీర్వాదాలు కనబడతాయి. తండ్రులైనటువంటి వారికి తమ యొక్క కుమారులకును తమ యొక్క కుమార్తెలకును బోధించాల్సినటువంటి, నేర్పించాల్సినటువంటి ప్రభు యొక్క కట్టడలను గూర్చి, విధులను గూర్చి ఇక్కడ తెలియజేయబడింది. ప్రస్తుతం ఉన్నటువంటి కాలములో వాతావరణమే కావచ్చు, మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ ఆరోగ్య సమస్యలే కావచ్చు, చిన్న వయసు అని కానీ, చాలా పిల్లలని కానీ లేకుండా అనేక మంది చనిపోవడం జరుగుతూ ఉంది. ఇక ఈరోజు ఆరోగ్యం ఉంటే చాలు అని ఆలోచించే పరిస్థితిలోనే ఉంది. కానీ మానవ కోటి దీర్ఘాయుష్ను గురించి ఆలోచించేటువంటి పరిస్థితిలో దీర్ఘాయుష్ కలిగి ఉంటామనేటువంటి నమ్మకం అనేది లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, హియర్ ఇస్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యూ. సంవత్సరము జరుగుతుండగా దేవుడు తన కార్యమును నూతనపరిచి జరిగించాలనుకుంటున్నాడు. 2024లో ఈ సంవత్సర ఆరంభములో ప్రభు అనుగ్రహించేటువంటి ఒక నూతనమైన వాగ్దానం, దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టడలను, విధులను అనుసరించడం వలన బ్రతుకుతారని లేవియా కాండంలో ఇప్పటికే చదువుకున్నాం. ద్వితీయోపదేశ కాండంలో మనం గమనిస్తే దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టడలను నీవు నీ కుమారులకును నీ కుమారుని కుమారుడుకును నేర్పించాలని ప్రభు సెలవిచ్చారు. ఆయన మాట్లాడుతూ నీ జీవిత దినములన్నిటినూ గాయకొనొచ్చు నీవు దీర్ఘాయుష్యవంతుడు అవుతావని వాగ్దానం చేశారు. కాబట్టి దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క చిత్తం, ఉద్దేశములో ఆయన వాక్యానుసారంగా నిలిచేటువంటి వారు బ్రతుకుతారు, దీర్ఘాయుష్యవంతులు అవుతారు. అంత మాత్రమే కాకుండా ఇక్కడ దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు వారు స్వాధీనపరుచుకున్నటువంటి కనాను దేశము వల్లే దేవుని యొక్క దృష్టిలో, దేవుని యొక్క దయలో, వాక్యములో పెరుగుతున్నటువంటి వారు ఈ సంవత్సరము గొప్ప వాటిని స్వతంత్రించుకోబోతూ ఉన్నారు. అనేకమైన గొప్ప సంగతులు వారి జీవితంలో జరగబోతూ ఉన్నాయి. క్రొత్త సంగతులను మీరు వినబోతూ ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, ఇక ప్రభువు మాట్లాడుతూ ఈ కొనసాగింపులో ఆయన సెలవిస్తున్న మాట ఏంటంటే, కాబట్టి ఇశ్రాయేలు, నీ పితరుల దేవుడైన యెహోవా చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ధి పొందుతారు. ఈ సంవత్సరములో మనం గమనిస్తే దేవుని యొక్క ఆశీర్వాదం ప్రవచనాత్మకంగా బయలుదేరింది. అదేంటంటే ప్రియులారా, పాలు తేనెలు ప్రవహించు దేశం కనాను దేశం, యెరూషలేము. మనం గమనిస్తే ప్రియులారా, ఇక 70 లీటర్ల పాలిస్తుంది యెరూషలేములో ఉన్నటువంటి ఆవు.
మరి ఆ దేశానికి సంబంధించి సరఫరా చేసిన తర్వాత మిగిలిపోయినటువంటి పాలన్నిటిని కూడా కాలువలో వదిలేస్తారు. ఇక కాలువలో నీళ్లు కాదు, పాలు పారుతూ ఉంటాయి. అలాగనే ఎక్కడ చూసినా ఆ దేశములో తేనె తట్టు కనబడుతుంది. ప్రపంచవ్యాప్తముగా ఇశ్రాయేలు తేనెకు చాలా విశిష్టత కలదు, పోషక పదార్థాలు కలిగినటువంటిది. ఎక్కడ చూసినా కానీ బైబిల్ గ్రంథములో మీరు అనేక సందర్భాల్లో మీరు చూడగలరు. సౌలు కుమారుడైనటువంటి యోనాతాను యుద్ధానికి సిద్ధమవుతున్నటువంటి సమయములో, అతడు అలసి ఉన్నటువంటి సమయములో అతడు అక్కడ కనిపించినటువంటి కారుతున్నటువంటి తేనెను త్రాగి తన కన్నులు ప్రకాశించాయి అన్న విషయాలు. అలాగనే ఇక గమనిస్తే సంసోను కూడా ప్రయాణములో వెళుతూ ఉన్నటువంటి సమయములో మరి తేనెను త్రాగినటువంటి సందర్భాలు బైబిల్ గ్రంథములు ఇక అనేక విషయాలు మనం చూడగలం. కొండ నుండి తేనెను మరి ప్రభు అనుగ్రహించినటువంటి ఇశ్రాయేలీల యొక్క ప్రయాణం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఈ సంవత్సరం 2024 పాలు తేనెలు ప్రవహించే దేశము వలె సమృద్ధి కలిగినటువంటి సంవత్సరముగా ఈ సంవత్సరం ఉండబోతుంది. ఈవెన్ మన పరిస్థితులన్నీ కూడా చాలా నెగిటివ్ ఇంపాక్ట్లో ఉండొచ్చు. మనల్ని చాలా నెగిటివిటీలోకి, ఆందోళనలోకి, భయములోనికి తీసుకుని వెళ్ళేవిగా మనం కనబడచ్చు, వినబడచ్చు. కానీ దేవుని వాక్యాన్ని బట్టి ప్రభు అంటున్నారు, ఇశ్రాయేలు నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశములో నీవు మేలు కలిగి ఉంటావు. ఈ సంవత్సరం మీరు మేలు పొందుతారండి. అంత మాత్రమే కాకుండా బహుగా అభివృద్ధి పొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలనని ప్రభు వాక్యము ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు, మనలను ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఇక కొనసాగింపులో ఈ 6వ అధ్యాయం 4వ వచనములోనే ద్వితీయోపదేశకాండం, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన దేవుడు ఆయన అద్వితీయుడైనటువంటి దేవుడు. We have only single God and we worship our God. We shall worship our God with our heart, with our mind, with our soul, with our strength. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రభుని ఆరాధించాలని ప్రభు ఈ సంవత్సరములో మనతో తెలియజేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యమును చదవాలని, చదవడం వలన బ్రతుకుతామని, దీర్ఘాయుష్మంతులం అవుతామని, పాలు తేనెలు ప్రవహించు సమృద్ధి కలిగినటువంటి సంవత్సరముగా మేలు కలిగి మనలో ప్రతి ఒక్కరం బహుగా అభివృద్ధి పొందుతామని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. దిస్ ఈస్ ద ప్రాఫెసీ ఈస్ గివెన్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇక మనం ఇంకా గమనిస్తే 6వ అధ్యాయం 6వ వచనములో, నేను నేడు నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఎంట కూర్చున్నప్పుడు, త్రోవన నడుచున్నప్పుడు, పండుకొన్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. ఇక యాజక కుటుంబంలో పుట్టినటువంటి ఇర్మియా యాజక ప్రాంతమైనటువంటి అనాతోతులో పుట్టాడు గనక మరి అతని యొక్క తండ్రి, అతని యొక్క తల్లి, అలాగుననే యాజకులైనటువంటి వారి యొక్క బోధలు, వారి యొక్క సాంప్రదాయాలు సంబంధించినటువంటి ధర్మశాస్త్ర సంబంధించినటువంటి విధానాలు చాలా ఇన్ఫ్లుయెన్స్డ్గా ఉన్నాయి. హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ స్టేజ్లో ఉన్నటువంటి నేను భావిస్తూ ఉన్నాను. అదేంటంటే తన యొక్క తండ్రి దేవుని యొక్క వాక్యమును అభ్యసింపజేస్తూ ఉన్నాడు. ఇక అతను ఇంటి కూర్చున్నప్పుడు కానీ, మరి త్రోవను నడిచేటప్పుడు కానీ, అతను పండుకున్నప్పుడు కానీ దేవుని మాటలే వివరిస్తూ, దేవుని మాటలే తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఇక ప్రభువు మాట్లాడుతూ, నీవు వాటిని నీ కన్నుల నడుమ బాస్కము వలె ఉండవలెను, నీ ఇంటి ద్వారముల మీదను నీ గౌన్ల మీదను వాటిని వ్రాయవలెను. ఇక యాజకులైనటువంటి వారు ఈ విధానములో ఉంటాయి, వారి యొక్క ఇళ్ళు కూడా ఈ రీతిగా ఉంటాయి. దేవుని యొక్క కృపలో ఇజ్రాయెల్ దేశములో మేము గమనించినటువంటి విషయాలు మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఇక దేవుడు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదాలు ఇంకా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆదేశములో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములు,
ఇప్పుడున్నటువంటి పరిస్థితుల వల్ల మనము బ్రతికి ఉంటామా లేదా, సజీవ లెక్కలో ఉంటామా లేదా అనేటువంటి ప్రశ్నలు ఒక ప్రక్కన ఉంటే, దేవుని ప్రజలైనటువంటి మనలను పూర్ణ హృదయముతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ శక్తితోనూ ఆరాధిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని వింటూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే, తండ్రులైనటువంటి వారు, తల్లిదండ్రులైనటువంటి వారు తమ పిల్లలకు దేవుని యొక్క వాక్యాన్ని అభ్యసింపజేస్తూ వారు పండుకున్నప్పుడు, వారు కూర్చున్నప్పుడు, వారు నడిచేటప్పుడు దేవుని యొక్క మాటలను తెలియజేస్తూ ఇల్లంతా కూడా ద్వారబంధకాలన్నీ కూడా దేవుని మాటలతో నింపబడి ఉంటే, ప్రభు సెలవిస్తున్నటువంటి మాట, నీవు ఆ దేశంలో ప్రవేశిస్తావు. ఈ మాట ఆనాడు ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారి కొరకు కనాను దేశంలో ప్రవేశిస్తారు అని ప్రభు తెలియజేస్తే, ఈనాడు మన చుట్టూ శవాలు ఉన్నప్పటికీ, మరణ వార్తలు వింటున్నప్పటికీ మనము బ్రతుకుతాము, ఈ దేశంలో సజీవులమై ఉంటామని ప్రభు తెలియజేస్తున్నారు. అలాగనే ప్రభువు మాట్లాడుతూ, నీవు కట్టని గొప్ప మంచి పురాలని కడతావు, నీవు నింపని మరి ఫినాన్షియల్ సిచ్యువేషన్ దేశంలోనే మరి భారీగా ఉంది, ఫినాన్షియల్ క్రైసిస్లో ఉన్నాం. అయినప్పటికీ దేవుని యొక్క వాగ్దాన వాక్కులు ప్రవచనాత్మకంగా తెలియజేయబడుతూ ఉండగా, నీవు కట్టని గొప్పవగు మంచి పురాల్లోను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడినటువంటి ఇళ్లలో త్రవ్వకపోయినా త్రవ్వబడినటువంటి బావుల నీటిని త్రాగుతావు. నాటని ద్రాక్ష ఒలీవ తోటలలోని సారమును పండ్లను నీవు తిని తృప్తి పొందుతావని దేవుని పిల్లలైనటువంటి వారికి దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ప్రవచనాత్మకమైనటువంటి వాగ్దానం. ఈ వాగ్దానం ఈ 2024 సంవత్సరములో, ఈ సంవత్సరారంభంలో ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. అందుకనే అక్కడ దేశపు ప్రజల యొక్క మరి ఇర్మియా కాలములో యూదా పరిస్థితులు, యూదా రాజ్యం యొక్క పరిస్థితులు అంత ఆహ్లాదకరముగా లేకపోయినా కానీ, దేవుని యొక్క మాటలు విన్నవాడు, దేవుని యొక్క వాక్యానుసారముగా అతడు కలిగి ఉన్నటువంటి భక్తి పరిశుద్ధతను బట్టి దేవుని యొక్క వాక్కు అతనికి ప్రత్యక్షమైంది. ప్రభునందు ప్రియులారా, ఇర్మియా గ్రంథములోని 1వ అధ్యాయములో నుండి 4-5 వచనాలు నేను చదువుతున్నాను, దయచేసి మీరు గమనించండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. ఎ లైఫ్ నోన్ అండ్ కాల్డ్ బై గాడ్. గర్భములో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి తిని. ఐ నో యూ. నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించాను అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా అక్క. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మన పిల్లలైనటువంటి వారికి దైవభక్తిని నూరుపోస్తూ దేవుని యొక్క వాక్యాన్ని అభ్యసింపజేసేటట్లు ప్రార్థన మీదను, పాటల మీదను, ఆరాధన మీద ఎప్పుడైతే వారిని మళ్ళింపజేస్తామో, ఇక చెప్పాల్సి వస్తే, ఇక బాల్య దశలో ఉన్నటువంటి వారికి 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల యొక్క ప్రాయములో ఏవైతే నేర్పిస్తామో, ఏవైతే ఎలాగైతే పెంచుతామో అవి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అందుకనే మరి సామెతల గ్రంథములో మనం గమనిస్తే 22వ అధ్యాయంలో నుండి 6వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని తెలియజేయబడుతూ ఉంది. ప్రభునందు ప్రియులారా, బాల్య దశలో ఉన్నప్పుడే బిలో 10 మనము గనక వారిని ట్రైనప్ చేయగలిగితే, దైవభక్తి మీద వారి యొక్క మనసును మళ్ళింప చేయగలిగితే, ఆ తర్వాత వారి యొక్క జీవితము స్పిరిచువల్గా ఉంటుంది, చాలా బ్లెస్సింగ్గా ఉంటుంది. అనేక మందికి మరి వీరు బ్లెస్సింగ్గా ఉంటారు, రోల్ మోడల్స్గా ఉంటారు. ప్రభునందు ప్రియులారా, మీరు గమనించండి, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఇప్పటి వరకు అనేక ఆశీర్వాద సంబంధమైన విషయాలను తండ్రులైనటువంటి వారు కుమారులకు నేర్పించడాన్ని బట్టి గురించి మనం మాట్లాడుకున్నాం. ఇర్మియా ప్రవక్తను ప్రభు గర్భములో ఉన్నప్పుడే ఎరిగి ఉన్నాను, నీవు తల్లి గర్భమందు బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించుకున్నాను అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చదివేవారు ధన్యులు.
దేవుని యొక్క వాక్యాన్ని వినుట వలన విశ్వాసం కలుగుతుంది. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేవారు కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచన ప్రకారం యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడని అతడు చేయునదంతయో సఫలమగునని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని చదవడం వల్లనే ధన్యత, వినడం వలన విశ్వాసం కలుగుతుంది. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడం వలన నీరు కట్టిన తోట వలె, నిత్యము ఉబుకుచుండు నీటి ఊట వలె ఉంటాం. ఈ సంవత్సరములో మనం ఏ ప్రయత్నం చేయబోతున్నామో ఆ ప్రయత్నములో ప్రభు వాక్యాన్ని బట్టి సఫలత, సక్సెస్ అండ్ గుడ్ ప్రాస్పరిటీ ప్రభు అనుగ్రహించడానికి ఈ వాక్యాన్ని మన ఎదుట ఉంచారు. ప్రభునందు ప్రియులారా, వాక్యం ఎక్కడ ఉన్నది, మనం ఎలా దొరుకుతుంది అనేటువంటి ప్రశ్నలు మనకి తలెత్తితే మనందరికీ తెలుసు, మన ప్రభువైన యేసుక్రీస్తే ఆ వాక్యము. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించుచుండెను అనేటువంటి వాక్యము యోహాను సువార్తలోని 1వ అధ్యాయంలో నుండి మనం పరిశీలన చేయగలం. అయితే మనం గమనిస్తే దేవుని యొక్క వాక్యము ఎక్కడ ఉన్నది, ప్రభువైన యేసుక్రీస్తును మనం ఎలా స్వీకరించాలంటే దేవుని యొక్క వాక్యాన్ని తప్పక చదవడం వలన. ఇక రోమాపత్రికలో 10వ అధ్యాయములో 8వ వచనములో వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములో ఉన్నది. ఇక దేవుని యొక్క వాక్యాన్ని చదివేటప్పుడే బైహార్ట్ చేసే విధముగా, నెమరు వేసుకునే రీతిగా మన యొక్క ఆలోచనలో, తలంపులో, మన యొక్క నిద్రలో, మన ఊహల్లో దేవుని యొక్క వాక్యాన్ని డంప్ చేసుకునే విధంగా మనం గనక సాధన చేయగలిగితే, దేవుని యొక్క వాక్యములో చెప్తున్న ప్రకారం దేవుని యొక్క వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా వాక్యం ఏమని చెప్తూ ఉంది, యేసుక్రీస్తుని గూర్చి ప్రకటిస్తూ ఉంది. యేసుక్రీస్తులో ఉన్నటువంటి జీవాన్ని, యేసుక్రీస్తు నామములో మనం విశ్వాసం ఉంచడంలో ఉన్న స్వస్థతను, శక్తిని, ఆరోగ్యాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని, ఆధ్యాత్మిక సంబంధమైన వర్ధిల్లటను గూర్చియు, ఇక ఈ భూలోకములో జీవించినంత కాలము ఏ విషయంలో ఏ లోటు లేకుండా ఈ సంవత్సరం అంతా కూడా ఇహపర సంబంధమైన ప్రతి ఆశీర్వాదములో నడిపించడమును గూర్చి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యము మన ప్రభువైన యేసుక్రీస్తే. దేవుని యొక్క వాక్యం మన యొద్దను మన నోటను మన హృదయములో ఉన్నది. అది మేము ప్రకటిస్తున్నటువంటి ఈ విశ్వాస వాక్యమే. రోమాపత్రికను బట్టి ఈ మాటలు మనం చదువుకుంటూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా మనము ఈ లోక సంబంధమైన లోకములో ఉన్నంత కాలము మనకి ఈ శరీర సంబంధమైన ఆశీర్వాదాల కంటే మించింది, అన్నిటికన్నా శ్రేష్టమైనది రక్షణ. రక్షణను పొందుకోవడాన్ని బట్టి మనము పరలోక రాజ్యానికి వెళతాము. శాశ్వత రాజ్యములో ప్రభుతో కూడా నిత్యము ఉంటాము గనక రక్షణ పొందాలంటే ఎట్లాగా? ఈ మాటలకు, ఈ ప్రశ్నకు సమాధానం 10వ అధ్యాయం 9వ వచనం రోమాపత్రికలో కొనసాగింపులో. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయములో నీవు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు. కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తు ఆయన ప్రభువని మన నోటితో ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, ఆయన నా కొరకు శిలువ మరణం పొందారు, ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన మృత్యుంజయుడే తిరిగి లేచాడని విశ్వసించిన ఎడల త్వరగా రాబోవాడు ఆయన నన్ను పరలోక రాజ్యానికి, శాశ్వత రాజ్యానికి తీసుకుని వెళ్తాడని విశ్వాసము కలిగి మనము నమ్మి బాప్తిజం పొందువాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడునని వాక్యం సెలవిస్తూ ఉండగా, ఈ సంవత్సర ఆరంభములో దేవుడు మరలా ఈ భూమి మీద బ్రతకడానికి, జీవించడానికి నీకు పర్మిషన్ ఇవ్వడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, నీ జీవిత దినములో నువ్వు పొందినటువంటి రక్షణను ఈ సంవత్సరం నువ్వు పొందడం వలన నీవు పరలోక రాజ్యానికి, మోక్ష భాగ్యాన్ని పొందుకుంటావు. ఏలయనగా నీతి కలుగునట్టు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకును. ఆయన యందు
విశ్వాసముంచువాడు సిగ్గుపడ్డ గనక ఈ ప్రవచనాత్మకమైనటువంటి సందేశాన్ని మీకు అందిస్తూ ఉన్నాం. ప్రభువునందు ప్రియులారా, దేవుని యందు విశ్వాసము కలిగినటువంటి వాడు ఇర్మియా. అతని నోటితో మరిక జరగనయ్యున్నటువంటి ఎపిసోడ్స్లో మనం మాట్లాడుకోబోతున్నాం. ప్రభు ఆయన మాటలు ఇర్మియా నోట ఉంచాడు. ఆయన మాటలు, దేవుని యొక్క మాటలు ఇర్మియా నోటిలో ఉన్నాయి. ఇర్మియా యొక్క జీవిత విధానములో దేవుని యొక్క వాక్కు, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై అని రాస్తూ ఉన్నాడు. మొదటి అధ్యాయం 4-5 వచనాలలో దేవుని యొక్క వాక్యం ఆయన యొద్ద ఉంది, ఇర్మియా గారి దగ్గర ఉంది. దేవుని యొక్క వాక్యం ఆయన నోట్లో ఉంది. దేవుని యొక్క మాటలు ఆయన హృదయంలో ఉంది. ఇక తీసుకొని వెళ్ళి అప్పుడున్నటువంటి దేవుని ప్రజలైనటువంటి యూదా వారికి, అంత మాత్రమే కాకుండా అనేకమైన జనాంగములకు సువార్త ప్రకటిస్తున్నాడు ఇర్మియా. ఇక ఏ కాలములో అయినా కానీ అతడు పూర్తిగా తన సువార్త ముగించినటువంటి సంవత్సరాలు 4 డికేట్స్ పరిచర్య చేశాడు. ఏ తరములో అయినా కానీ, ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ, ఏ కాలములో అయినా కానీ, ఎవరి కాలములో అయినా కానీ అతడు దేవుని యందు, దేవుని యొక్క మాటలు అతని యొద్ద ఉన్నాయి గనక, దేవుని యొక్క మాటలు ఆయన నోటిలో ఉన్నాయి గనక, దేవుని యొక్క మాటలు ఇర్మియా హృదయములో ఉన్నాయి గనక అతడు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. అనేక మందికి రక్షణ సువార్త ప్రకటించాడు. అతడు ఏ కాలములో, ఏ తరములోనూ దేవుని వాక్యాన్ని చదవడం వలన కానీ, అతడు వినడం వలన కానీ, అతడు తన నోటిలో ఉంచుకొని, తన హృదయంలో ఉంచుకొని ఆ మాటలను ప్రకటించడం వలన కానీ విశ్వసించిన వాడు కలవరపడలేదు, సిగ్గుపడలేదు గనక దేవుని మాటలను చదువుదాం, దేవుని మాటలను విందాం, దేవుని యొక్క మాటలను ధ్యానం చేసుకొని ఈ సంవత్సరములో ప్రభు అయిన దేవుడు మనకు సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదములను వాక్యమైన యేసుక్రీస్తు నామములో పొందుకుందాం. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్. గాడ్ బి విత్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.